హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బొటిక్. సో, మన క్లయింట్ అయితే నా దగ్గరికి ప్యూర్ పట్టు సారీ తీసుకొచ్చారు. ఇలా డ్యామేజ్ అయింది. అంటే హోల్స్ పడ్డాయన్నమాట కాలి అగరబత్తితో. సో, దాన్ని ఏదైనా చేయమని చెప్పేసి తీసుకొచ్చారు. సో, నేనైతే ఫస్ట్ మగ్గం అనుకున్నాను. అండ్ మళ్ళీ అది ఎక్స్‌పెన్సివ్ అవుతదేమో సారీ అంతా అనేసి మళ్ళీ మెషిన్ వర్క్ అయితే ప్రిఫర్ చేశాను. సో, ఫస్ట్ ఏంటంటే కాలిన దగ్గరే వేయమని చెప్పారు వాళ్ళు. బట్ ఏంటంటే అలా వేస్తే ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తుందని చెప్పేసి నేను కంప్లీట్ సారీ అంతా ప్లాన్ చేశానండి. సో, ఎక్కడెక్కడైతే హోల్స్ పడ్డాయో అవన్నీ కాకుండా పర్టిక్యులర్ మెజర్‌తో అన్ని మార్కింగ్స్ అయితే చేసుకొని, మనం మంచి బ్యూటిఫుల్ బంచ్ శారీలో ఉన్న కాన్సెప్ట్ వైస్ తీసుకున్నాననమాట. ఒక చిన్న బంచ్ తీసుకొని ఇలా స్టార్ట్ చేశాను. సో, కంప్లీట్ శారీ అంతా కూడా వేశాను. బార్డర్‌లో ఒకటి అండ్ బార్డర్ పైన ఒకటి వచ్చేలా డిస్టెన్స్ తీసుకొని అయితే వేశాను. సో, ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది చూడండి. అండ్ శారీ కూడా కొంచెం డిఫరెంట్‌గా రెడీ అయిపోయిందనమాట. సో, రెగ్యులర్‌గా కాకుండా పట్టు శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరికైనా రెగ్యులర్ పట్టు సారీస్ కట్టుకొని బోర్ కొట్టుంటే గనక ఇలా ట్రై చేయొచ్చు. చాలా యూనిక్‌గా అండ్ నాకైతే చాలా బా అనిపిచ్చింది. సో, మీకెలా అనిపిచ్చిందో చిన్న కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సారీస్ మీకు ఏదైనా డ్యామేజ్ అయ్యి మంచి ఎక్స్‌పెన్సివ్ సారీస్ ఉంటే వాటిని పక్కన పెట్టకుండా ఇలా ట్రై చేయండి. అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీరు చూడాలి అంటే వెంటనే మన పేజ్‌ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.